హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? నా పేరు పండు. ఈ 'బుట్కట్ బాలరాజు' ట్రైలర్ చూసారా? చూసానండి. ఈరోజు రాత్రి చూసాను. ఎలా అనిపించింది ట్రైలర్ చూడగా? ఆహ్, చూసినప్పుడు బాగా అనిపించింది. చాలా కామెడీ ఉన్నట్టుంది. ఆ స్టోరీ ఒక మాటలో చెప్పాలంటే విలేజ్ బ్యాక్‌డ్రాప్ కామెడీ, లవ్ స్టోరీ. సో, విలేజ్‌లో ఉన్న మాక్సిమం ప్రతి ఒక్కరి జీవిత చరిత్రలాగా ఉంది. ఎవరైతే సిటీకెళ్ళి జాబులు చేయకుండా విలేజ్‌లోనే బతకాలి, విలేజ్‌ని డెవలప్ చేయాలి, సర్పంచ్ కావాలి అనే విధంగా ఉంది స్టోరీ. మేబీ ఒక రియల్ లైఫ్ లాగా ఉంది. చాలా ఎంటర్‌టైన్‌గా, కామెడీగా అనిపించింది ట్రైలర్ చూసినప్పుడైతే. ఓకే. ఇంతకు ముందు మూవీస్ చూసుకుంటే 'సోయల్‌వి' అంత హిట్ అయితే ఇవ్వలేదు. సో, ఈవెన్ హిట్ అవుతుంది అనుకుంటున్నారా? నాకు తెలిసినంత వరకి ఇంతకుముందు మూవీస్ కంటే ఈ మూవీ బెస్ట్‌గా రావచ్చు. ఒకవేళ థియేటర్‌లో హిట్ కాకపోయినా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో ఖచ్చితంగా హిట్ అవుతుంది. నాకు తెలిసి ఈ మూవీ అయితే ట్రైలర్ అయితే చాలా బాగుందండి. కామెడీ అయితే చాలా బాగుంది. గంగవ్వ వాళ్ళు గాని, జబర్దస్త్ వాళ్ళు ఆర్టిస్టులు కూడా ఉన్నారు కాబట్టి చాలా బాగుంటది మూవీ. ఓకే. ట్రైలర్ చూస్తే 'మేం ఫేమస్' మూవీ చూసినట్టు అనిపియలేదా? కొంతవరకు అలానే అనిపించింది. అందులో ఎలా అంటే వాళ్ళు ఫేమస్ కావడానికి యూట్యూబ్ ఛానెల్ పెట్టారు. వీళ్ళు ఫేమస్ కావాలని కాదు గానీ వీళ్ళు సర్పంచ్ అవ్వడానికి పోటీ చేస్తున్నారు. కొంచెం సిమిలర్ గానే ఉన్నాయి. కాకపోతే దీని స్టోరీ దీనిదే, దాని స్టోరీ దానిదే. రెండింటిని కంపేర్ చేయొద్దు. సినిమా మొత్తం చూస్తేనే మనకు అసలు ఏంటి విషయం అని తెలుస్తుంది. ఇందులో అయితే కామెడీ ఇంకా చాలా బాగుంది దానికంటే. 'జబర్దస్త్' వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి కామెడీ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? ఆ! చేయొచ్చు. ట్రైలర్‌లో కూడా చాలా కామెడీ ఉంది. నవ్వొచ్చింది నాకు కూడా చూసినప్పుడు. బాగా అనిపించింది. మేబీ దీని నుండి కొంచెమన్నా బ్రేక్ రావచ్చు అని అనుకుంటున్నాను నేను. ఓకే. 'బిగ్ బాస్' తర్వాత 'సోయల్‌కి' లైఫ్ ఇచ్చిన మూవీ ఉంటదంటారా? ఆహ్, ఉంటదా ఇది? మేబీ ఈ మూవీ అవ్వచ్చు. అంతే. అయితే హిట్ కొడతదంటున్నారా ఈ మూవీ? హిట్ అంటే అది జనాల మీద డిపెండ్ అయి ఉంటది. ఈ మూవీ ఎలా అంటే జనాలకు బాగా నచ్చిందనుకోండి. ట్రైలర్ అయితే బాగుంది. కామెడీ అయితే చాలా బాగుంది. ఒకవేళ జనాలకు బాగా నచ్చిందనుకోండి హిట్ అవుతది బానే. ఒకవేళ థియేటర్‌లో సేమ్ పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఈ సినిమా వస్తే కొంచెం కష్టం. ఏ సినిమాలు లేనప్పుడు ఇది రిలీజ్ చేస్తే అప్పుడు జనాలు కొంచెం ఎక్కువ చూస్తారు. థియేటర్‌లో హిట్ కాకపోయినా ఓటీటీలో మాత్రం 100% హిట్ అవుతుంది ఈ సినిమా.